ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఆధార్ సెంటర్లకి మీ సేవా కేంద్రాలకి తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఉన్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ఇక మీదట మీరు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే ఆధార్ సెంటర్లకి మీ సేవా కేంద్రాలకి తిరగాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకునేలాగా ఈ ఆధార్ యాప్ అనేటువంటి ఒక యాప్ను మన ముందుకు తీసుకురాబోతోంది. అతి త్వరలోనే ఈ యాప్ సేవలు అందించబోతోంది. ఇంతకీ ఈ యాప్ ద్వారా మనం ఎటువంటి సేవలు పొందవచ్చు, ఈ యాప్ ప్రత్యేకత ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొత్త యాప్తో ఆధార్ సమస్యలకు చెక్, ఒక్క క్లిక్తో ఇంటి నుంచే అప్డేట్. కేంద్ర ప్రభుత్వం ఆధార్కి సంబంధించినటువంటి తీసుకురాబోతున్నటువంటి కొత్త మొబైల్ అప్లికేషన్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం కాబోతోంది. UIDAI అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ అప్లికేషన్ ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల నుంచే నేరుగా వివిధ ఆధార్ సంబంధిత సేవలను యాక్సెస్ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ను అయితే డిజైన్ చేయబోతోంది. ఈ అప్లికేషన్ ద్వారా ఆధార్ సేవా కేంద్రాలకు మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే తప్పుతూ ఉంది. ప్రస్తుతం దేశంలో అన్ని అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి మొదలు రైల్వే టికెట్ల బుకింగ్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు అనేది కంపల్సరీ. ఇక ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ సేవా సెంటర్లకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ కేంద్రం సరికొత్త నిర్ణయం అయితే తీసుకుంది. ఆధార్ సంబంధిత సేవలను మరింత సులభతరం చేసేందుకు ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ అయితే తీసుకురాబోతోంది. అతి త్వరలోనే ఈ మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి అయితే రాబోతుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ అప్లికేషన్ని డెవలప్ చేస్తుంది. దీంతో ఇకపై ఆధార్ సేవలు పొందడానికి తరచుగా ఆధార్ సేవా కేంద్రాలకు మనం వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఈ అప్లికేషన్ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఈ ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవడం మరింత ఈజీగా అయితే మారుస్తుంది. ఆధార్ నెంబర్, OTP ధృవీకరణతో ఈ ఆధార్ను పొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ అప్లికేషన్ యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఒకసారి కనుక చూస్తే, ఇన్ఫర్మేషన్ అప్డేట్. ఈ కొత్త అప్లికేషన్ ద్వారా ఆధార్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో ఆ ఆధార్ కార్డులో ఏదైనా తప్పిదాలు కనుక ఉంటే ఆ తప్పిదాలని సరిచేసుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే తమ పేరు కానీ చిరునామా కానీ పుట్టిన తేదీ వంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇంటి నుంచే ఈ అప్లికేషన్ ఉపయోగించి మనం మార్పులు చేర్పులు చేసుకునేలాగా ఈ యాప్ అయితే డిజైన్ చేస్తున్నారు. AI ఫేస్ ID టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ ID టెక్నాలజీతో ఈ అప్లికేషన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ ID సాంకేతికతను ఉపయోగించి సురక్షితమైనటువంటి ఆధార్ అప్డేట్ ఆప్షన్స్ను అందిస్తుందంటూ నివేదికలు అయితే చెబుతూ ఉన్నాయి. ఇక ఈ ఆధార్లో ఉన్నటువంటి మరో స్పెసిఫికేషన్ ఏంటనేది చూస్తే, బయోమెట్రిక్ అప్డేట్. నవంబర్ నుండి ఫింగర్ ప్రింట్ అలాగే ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ అప్డేట్ కోసం మాత్రమే ఆధార్ కేంద్రాలను సంప్రదించాల్సి అయితే ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా అంటే బయోమెట్రిక్కి సంబంధించిన అప్డేట్ కోసమే మీరు ఆధార్ సెంటర్లకు కానీ లేదా మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటూ చెప్తూ ఉన్నారు. డాక్యుమెంట్ సేకరణ కనుక చూసుకున్నట్లయితే UIDAI ఈ సంస్థ ఈ యాప్లో డాక్యుమెంట్స్ ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యే ఫ్యూచర్ని చేర్చాలని అయితే ఆలోచిస్తూ ఉంది. దీంతో బర్త్ సర్టిఫికేట్లు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, రేషన్ కార్డులు, అలాగే MNREGA రికార్డులు, నెక్స్ట్ కరెంటు బిల్సు, ఈ వివరాలన్నింటినీ కూడా నేరుగా ప్రభుత్వ రికార్డుల ద్వారా ఈ అప్లికేషన్లోనే పొందుపరిచేలాగా ఈ అప్లికేషన్ అయితే డిజైన్ చేశారు. ఈ మొబైల్ యాప్ అందుబాటులో కనుక వస్తే పేపర్ పని తగ్గడం, మోసాల నియంత్రణలోకి రావడం, దాంతోపాటుగా ఆధార్ సంబంధిత ప్రక్రియలు వేగవంతం అవడం లాంటి ప్రయోజనాలు అయితే ఉంటాయంటూ కూడా నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఈ కొత్త యాప్ భారత పౌరులకు ఆధార్ సేవలను మరింత సులభతరం చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అదైతే నిజం. ఎందుకంటే
అసలు మన ఆధార్ కార్డులో ఏదైనా తప్పిదాలు కనుక ఉంటే లేదా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే గంటల తరబడి ఇప్పుడు ఆధార్ కేంద్రాల వద్ద మీ సేవా కేంద్రాల వద్ద వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ అప్లికేషన్ కనుక ఒక్కసారి కనుక సిద్ధమైతే మన ఇంట్లో నుంచే ఈ ఆధార్కి సంబంధించినటువంటి మార్పులను చేర్పులను చేసుకునేలాగా ఈ అప్లికేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేస్తూ ఉంది. ఇది నిజంగా ఆధార్ కార్డు వాడుతున్న భారతీయులందరికీ కూడా ఒక శుభవార్తే. ఎందుకంటే వారి అప్డేట్ అనేది మరింత సులభతరం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.